హాయ్ అండి, నేను మీ లహరి. మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను ఒక వెరైటీ డిష్తో. లాస్ట్ టైం చేసిన డిషెస్ అని మీరు ట్రై చేశారు కదా, చేసే ఉంటారులేండి. అండ్ ఈసారి ఇంకో స్పెషల్ ఐటమ్ నేను నేర్చుకుని వచ్చేసాను. అదేంటో తెలుసా? మసాలా పూరి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. మసాలా పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన కొత్తిమీర కొద్దిగా, తరిగిన పుదీనా కొద్దిగా, తరిగిన కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. చడాన్! నేను ఆపరేషన్ కి రెడీగా ఉన్నాను. అదే అండి, నేను పిండి కలపబోతున్నాను. సో అందుకోసం నేను గ్లౌజెస్ తో రెడీ అయిపోయాను. ఈ లోపల మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. నేను ఆల్రెడీ దీంట్లో నూనె వేసాను, సో కొంచెం మరగనిద్దాం ఈ లోపల. అండ్ ఇన్ ద మీన్ వైల్ మనం చపాతీ పిండి కలిపేసుకుందాం. సో దీనికి నేను గోధుమ పిండి వేస్తున్నాను. అండ్ దెన్ జీరా డైజెషన్కి చాలా మంచిది. సో ఇప్పుడు నేను దీంట్లోకి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. సో లీఫీ వెజిటబుల్ కాబట్టి ఒంటికి చాలా మంచిది. కొంతమంది పిల్లలు లీఫీ వెజిటబుల్స్ అంటే ఇష్టపడరు. సో ఇలాంటి దాంట్లో మనం పూరిలో మిక్స్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు యమ్ అనుకుంటూ తింటారు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఆల్రెడీ దీన్ని రెడీగా పెట్టేసుకున్నాను. స్పైసీగా ఉండాలి అంటే మిర్చి, సో కట్ చేసిన గ్రీన్ మిర్చి కూడా వేసాను. అండ్ దానికి సరిపడా ఉప్పు. సో మన ఐటెం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మనం నీళ్లు కలిపి మనం పూరి రెడీ చేసుకోబోతున్నాం. పిండి అయితే రెడీగా ఉందండి. నేనైతే దీన్ని రెడీ చేస్తాను. చిన్న ఉండలుగా కూడా చేసేసాను. ఇప్పుడు దీన్ని ఓకే, ఇప్పుడు మనం దీన్ని పూరి షేప్లోకి చేసేద్దాం. మీకు కావాలంటే మీరు వేరే షేప్ ఏదైనా చేసేసుకోండి. చడాన్! పూరి షేప్ రెడీ. ఆయిల్ కూడా కాగిపోయింది. ఇప్పుడు ఈ పూరిని ఆయిల్లో వేసేద్దాం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫుడ్ హ్యాబిట్ ఉంటూ ఉంటుంది. కొంతమంది ఆయిలీ ఫుడ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ నేను సో మూడ్ని బట్టి అనమాట. అండ్ మనకి ఆయిల్ ఎక్కువగా అనిపిస్తే ఆబ్వియస్గా మనం ఒక టిష్యూ తీసుకుని తర్వాత దాన్ని ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా వచ్చేస్తుంది కాబట్టి అది ప్రాబ్లం లేదు. బేసిక్గా పూరీలు కలపడానికి ఒత్తడానికే టైం పడుతుంది. చూసారా, నూనెలో వేసిన వెంటనే ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. పూరి రెడీ. అండ్ హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం టిష్యూ యూస్ చేసి ఆ ఆయిల్ని మొత్తం పటక్కని తీసేయచ్చు అనమాట. టిఫిన్స్లో వచ్చేసరికి నా ఫేవరెట్ డిష్ పూరి అండి. అండ్ పూరి కాకుండా ఐ ప్రిఫర్ దోశ. అండ్ పూరి ఆబ్వియస్గా అదొక యమ్మీ ఫుడ్. ఎందుకు దానికి అలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. యూహూ! పూరి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ పని దీన్ని అటాక్ చేయడం. మసాలా పూరి రెడీ. సో చూసారు కదండి ఎలా తయారు చేశానో. సో దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మసాలా పూరి తయారు చేసే విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, జీలకర్ర, తరిగిన పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని పూరీలో ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మసాలా పూరి రెడీ. మసాలా పూరి తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు రెడీ టు అటాక్. రాజు గారు ప్లీజ్. ఓకే, చాలా బాగుంటాయి మసాలా పూరీలు అంటేనే. చాలా బాగుంది, సూపర్. అంటే మీరు వేసిన అది అన్ని ఆకుకూరలు అన్నీ వేసారు కదా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, జీలకర్ర వేశారు.
అడిషనల్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశారు. Yeah. సో ఆ టేస్ట్ అనేది కొంచెం బాగా తెలుస్తుంది దీంట్లో. మీరు చెప్పినట్టుగా ఇంకొంచెం క్రిస్పీగా వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకొని పిల్లలకి ఇచ్చేస్తే ఆ కరకరలాడుతూ ఉంటుంది. అలా పట్టుకొని ఆడుతూ అలా పట్టేసుకొని తింటూ రెండు పనులు అయిపోతాయి. సో ఇలా ఉన్న ఏంటంటే పిల్లలకి ఇచ్చేప్పుడు కొంచెం పైనుంచి బటర్ కొంచెం అప్లై చేసేసి అలా రోల్ చేసి ఇచ్చేస్తే అలా కూడా హ్యాపీగా తినేస్తారు. సో చూసారు కదా నేను తయారు చేసిన విధానం అండ్ నేను తయారు చేసిన ఐటమ్స్ అన్ని. సో మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ ఫుడ్ ని ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అభిరుచి, నా టాలెంట్ ని, నా హిడెన్ టాలెంట్ ని బయటికి తీసుకొచ్చినందుకు. సో కీప్ వాచింగ్ అభిరుచి. బాయ్.